అందరికీ వేదిక ముందు ఉన్న ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున వందనం. తెలంగాణ ఉద్యమకారులుగా మనం ఒక గుర్తింపు కోసం ప్రయత్నం అయితే ఒక 2 సంవత్సరాలే అయింది, అంతకుముందు లేదు. మనం ఎన్నడూ కూడా ఎవ్వరము ఏ ప్రయత్నం చేసిన వాళ్ళం కాదు. ఏ కారణమో తెలియదు కానీ మౌనంగానే ఉన్నాం, అందరం మౌనంగానే ఉన్నాం. ఎవరం కూడా దీని గురించి పెద్దగా స్పందించలేదు కూడా. నాకు బాగా గుర్తు, ఒక సందర్భంలో కనీసం మిలియన్ మార్చుని యాడ్ చేసుకునే అవకాశం ఇవ్వండి, మేము ఆ రోజు మిలియన్ మార్చ్ కోసం ట్యాంక్ బండ మీద కలిసినట్టే మళ్ళొక్కసారి ట్యాంక్ బండ మీద కలుసుకుంటాం అని ఒక పిలుపునిస్తే మార్చి 10 మిలియన్ మార్చ్ జరిగిన రోజు మమ్మల్ని అయితే ఇంట్లోకెళ్ళి బయటికి రానియలేదు. కానీ ఆ రోజు ఎవరు కూడా స్పందించలేదు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవం. ఒక భయము ఆవహించింది కేసీఆర్ పాలనలో. ఈ భయం కారణంగా ఎవరు కూడా మాట్లాడటానికి సిద్ధపడలేదు. ఇవాళ ఒక 2 విషయాలు మనకు స్ఫురణలోకి వచ్చిన తర్వాతనే, గుర్తుకొచ్చిన తర్వాతనే ఒక మార్పు సాధ్యమైంది. మొదటిది ఏంటంటే, ఒక్క కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చిందనేది అబద్ధము. ఒక్క ఆయన నిరసన వల్లనే తెలంగాణ సాధించుకోగలిగినామనేది కూడా వాస్తవం కాదు. ఆయన పాత్రను ఎవరం కూడా కాదని అంటలేం. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిందంటే 50 మంది ప్రజల పాత్ర దాంట్లో ఉంది అనేది మనం గుర్తించటం మొదలుపెట్టాం. రెండవది ఏంటంటే, ఈ తెలంగాణ రావటానికి బలిదానాలకు పాల్పడినటువంటి వారి త్యాగం చాలా గొప్పది. వాళ్ళే లేకపోయి ఉంటే తెలంగాణ సాధ్యమై ఉండేది కూడా కాదు. అనేక మంది కేసుల పాలైంది, అనేక మంది రకరకాల పద్ధతుల్లో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం నిలబడ్డారు, కొట్లాడి. ఇంతమందిని కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఈ సోయి ఇప్పుడు మనకి ఎప్పుడైతే పడ్డదో, అరే మనం కొట్లాడితే కదా తెలంగాణ వచ్చింది, ఒక్కరు చేస్తే కాదు కదా అని ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో అప్పటి నుంచి మనము మీటింగులు పెట్టుకోవటం, మాట్లాడుకోవటము, తెలంగాణ ఉద్యమకారుల వేదికను నిర్మించుకోవటం అనేది ప్రారంభమైంది. అప్పటి వరకు ఈ సోయి కలగలేదు. ఈ మాట చెప్పాలనే ఆలోచన కూడా చాలామంది చెయ్యలేదు. నాకు వరంగల్లో ఒక మిత్రుడు కలిసి ఊకే చెప్పేది, ఆయన ఒక్కడే తెచ్చినని చెప్తా అంటే మీరందరూ ఏం చేస్తున్నారా, మీరు మాట్లాడరా, మేమందరం కొట్లాడితే తెలంగాణ వచ్చిందనే మాట చెప్పరా అని. అది మాట్లాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు తెలంగాణ ఉద్యమకారుల చైతన్యం పెరిగి ఇవాళ మనందరం కూడా ఈ మీటింగ్ పెట్టుకునేదాకా ఇవాళ వచ్చింది. ఈ మీటింగు మనం పెట్టుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఈ మీటింగు వెనకాల మనం ఎప్పుడు కూడా 2 లక్ష్యాలు ఉన్నాయనేది గుర్తు చేసుకోవాలి. మొదటి లక్ష్యం ఏంటంటే, మనమందరం కూడా దేనికోసం తెలంగాణ కొట్లాడి తెచ్చినమనేది కూడా ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మనం కొట్లాడింది, మనం అందరం ఎమ్మెల్యేలు అయితే మన ఎవరం కూడా కొట్లాడాలి. తెలంగాణ బాగుపడితే అది ప్రజలందరి జీవితాలు బాగుపడితే అనుకునే మనం కొట్లాడిన తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ మనం మొట్టమొదట చెప్పవలసింది ఏంటంటే, తెలంగాణ భవిష్యత్తు ఈ ఉద్యమ ఆకాంక్షల వెలుగులోనే నిర్ణయం కావాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, చెప్పవలసిన అవసరం ఉంది. అందరి జీవితాలు బాగుపడాలి. మనం ఏ తొవ్వల ముందుకు పోవాలంటే ఆ తొవ్వల తెలంగాణలో ప్రతి ఒక్కరి ఇంట్లో దీపం వెలిగినప్పుడే మనందరికీ కూడా లాభం అవుతుంది అనేది మొట్టమొదట మనం వ్యాప్తి చేయవలసిన అవసరం ఉంది. కేవలం మనకు ఏమొస్తుందని కాదు, ఉద్యమకారులుగా తెలంగాణ ఎట్లుండాలనేది మనం మొట్టమొదట ఆశించవలసిన విషయము. తెలంగాణ కోసం మాట్లాడవలసిన అవసరం ఉంది అని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఉద్యమకారుల సంక్షేమం గురించి. మొదటిది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, 50 మంది తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులం ఏం కోరుకుంటున్నాం, ఏం జరగాలని కోరుకుంటున్నాం అన్నదే మన మొదటి కర్తవ్యంగా ఉండాలి. అది మన మొదటి కర్తవ్యం అయినప్పుడే మన రెండవ కర్తవ్యము ఉద్యమకారుల సంక్షేమం అనే దాని గురించి మాట్లాడే అర్హత మనకు కలుగుతుంది, మాట్లాడటానికి కావలసిన బలం మనకు దొరుకుతుంది. అందుకని రెండవది అడగవలసింది ఉద్యమకారుల సంక్షేమం. దాని విషయంలో అందరం కూడా మాట్లాడుతూనే ఉన్నాం.
కానీ నేను అనుకోవటం ఏంటంటే మన డిమాండ్స్ను ఒక కామన్ చార్టర్గా తయారు చేయాలి. ఒక్కొక్కరం ఒక రకంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఉన్న అన్ని డిమాండ్స్ను ఒక కామన్ పాయింట్కు అన్నింటినీ అందరం కూడా ఒక కామన్ వేదిక నిర్ణయానికి రావాలి. నంబర్ 1 మాకు గుర్తింపు కావాలి. మనం మొట్టమొదట తేల్చి చెప్పవలసింది నంబర్ 1 మనకు గుర్తింపు కావాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ రాష్ట్ర సాధనలో త్యాగం చేసినాం కాబట్టి మాకు గుర్తింపు కావాలి అనేది మనం ఇవాళ అందరం కూడా కోరుకుంటున్నాం. రెండవది మన సంక్షేమం అనేది దాంట్లో తదనంతరమైనటువంటి అంశము, కానీ కీలకమైన అంశం అది కూడా ఉంటుంది. ఈ 2 అంశాలను మనం స్పష్టంగా అడుగుతున్నాం. విడమర్చి వీటికి సంబంధించిన పాయింట్లు, అది 250 గజాల జాగే కావచ్చు, చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు పింఛన్ కావచ్చు, మిగతా ఉద్యమకారులకు సంక్షేమ పథకాల్లో వాటా కావచ్చు, వీటన్నింటి విషయంలో కూడా ఒక స్పష్టతతో ఒక కామన్ డిమాండ్ చార్టర్ తయారు చేసుకోవాల్సిన అవసరము ఉంది. మూడవది చాలా కీలకమైందంటే ఇప్పుడిప్పుడే మనం ఈ సోయిలోకి వచ్చినాం కాబట్టి ఈ డిమాండ్ల సాధన కోసం మనం చాలా ఓపికగా ఒక సంభాషణ కూడా ప్రభుత్వంతో సమాజంతో కూడా నడపవలసిన అవసరం ఉంది. ఏకాఏకిన అన్ని డిమాండ్లు ఒకే రోజు ఒక జీవోతో అయిపోతాయని మనం ఎవరం కూడా ఆశించడానికి వీల్లేదు. ఇది ఒక ప్రక్రియ. గుర్తింపు నుంచి మొదలుపెట్టి న్యాయం చేసేదాకా ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేయవలసిన అవసరాన్ని మనం ఎత్తి చూపుతూ ఏమి అడుగుతున్నాం ఉద్యమకారులుగా అనేది ప్రభుత్వంతో ఒక నిరంతర సంభాషణ కూడా కొనసాగుతూ ఉండాలి. మనం సంఘటితం కావాలి, సంభాషణ నడపాలి. ఇవి 2 కూడా చాలా కీలకం. సంభాషణ తరం ఇంకా ఒక నిర్ణయానికి వస్తే నెక్స్ట్ మనం ఏం చేస్తామనేది కూడా ఒక ఉమ్మడి కార్యాచరణ నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే మన జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రాకపోతే ఊరికే ఆవేశంతో మాట్లాడుకొని వెళ్ళిపోతే ప్రయోజనం అయితే ఉండదు. చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు దీంట్లో వేయవలసిన అవసరం. అందుకని గుర్తుపెట్టుకోండి, ఆఖరిగా నేను చెప్పే 2 మాటలు ఏంటంటే తెలంగాణ ముందుంటుంది, మనం తర్వాత ఉంటాం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ తర్వాత నేనే ముందుంటా అనుకుంటే మాత్రం మనం మునుగుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణనే ముందుంటుంది, తెలంగాణ సంక్షేమమే ముందుంటుంది. దాంతో పాటుగా ఆ తెలంగాణలో అంతర్భాగంగా మన సంక్షేమం కూడా దాంట్లో విడదీయరానటువంటి ఒక భాగంగా ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి. కానీ తెలంగాణ సంక్షేమాన్ని వదిలిపెట్టి మన డిమాండ్ల గురించి మనం మాట్లాడుకుంటే మనం కూడా ఎక్కడికి పోమనేది కూడా అర్థం చేసుకో. ముందుకు పోలేము. ఎవరు సమాజంతో పాటు నడుస్తారో వాళ్ళు ముందుకు నడుస్తారు. నా గురించి నేను ఆలోచించుకుంటా, మిగిలిన వాళ్ళు గంగలు దూకని అని వదిలిపెట్టి ముందుకు పోతారో వాళ్ళు ఆన్నే కుప్పగొలుతారు. ఇది చాలా కీలకం. గుర్తుపెట్టుకోండి, ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇది మనం అర్థం చేసుకొని సమాజం యొక్క అవసరాలతో పాటు మన అవసరాల గురించి కూడా మాట్లాడితే అప్పుడు మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రెండింటిని సమ్మిళితం చేసుకొని ముందుకు సాగవలసిన సందర్భం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఒక తీవ్రమైనటువంటి ఇవాళ ఒక నిరుద్యోగ సమస్య తెలంగాణలో తాండవిస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం కావాలి. మన సమస్యలు అందులో భాగంగా పరిష్కారం కావాలనేది మన తాపత్రయంగా ఉండాలి, మన ప్రయత్నంగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నా.